రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రిగోల్డ్ కేసులో ఏపీ సిఐడి విచారణ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 22 బ్యాంకు ఖాతాల్లో కేవలం 6 లక్షలే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ గత 2 ఏళ్లలో ఎంత డబ్బు డ్రా చేశారని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. మరింత సమాచారంతో మా కరెస్పాండెంట్ వాసు మనకు అందుబాటులో ఉన్నారు. వాసు, ఈ కేసులో చూస్తుంటే 22 ఖాతాల్లో కేవలం 6 లక్షల నగదు మాత్రమే ఉన్నట్లు చూస్తే చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారాన్ని ఏ విధంగా నడిపిస్తోంది సిఐడి అన్న అంశానికి సంబంధించి హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? ఈశ్వర్, ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో సిఐడి విచారణ తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కేసును శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే మొత్తం మీద ఇప్పటికే ఈ యొక్క అగ్రిగోల్డ్ చైర్మన్తో పాటు మరొక 4గురిని అరెస్ట్ చేసినటువంటి అగ్రిగోల్డ్ సిఐడి మొత్తం ఎందుకు అందరినీ అరెస్ట్ చేయడం లేదు, నిందులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, దాదాపు 2 సంవత్సరాలుగా ఎందుకు తాస్కారం చేస్తున్నారని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, మనతో పాటు మాట్లాడడానికి ఆ పిటిషనర్ రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తూ ఉన్నాం కోర్టు చాలా సీరియస్ అవుతా ఉంది, కానీ మరోపక్క ఈ యొక్క అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఆందోళన బాటపడుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఏం జరుగుతుంది హైకోర్టులో? ఈరోజు హైకోర్టు ధర్మాసనం వల్లనే మాకు పూర్తి న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం లక్షలాది మంది కస్టమర్లు, ఏజెంట్లు నెలకొని ఉంది. ఈరోజు కనీసం ఈ మాత్రమైన ధైర్యంగా అందరూ బతుకుతున్నారంటే కూడా, జీవనం సాగిస్తున్నారంటే కూడా కేవలం హైకోర్టు ధర్మాసనం నిర్ణయాలు తీసుకోవడం వల్లనే అని మేము నమ్ముతున్నాము. ఈరోజు ప్రధానంగా ఈ హైకోర్టులో జరిగే అగ్రిగోల్డ్ కేసు గురించి ఈరోజు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దాని మీద విచారణలు దాదాపుగా 1 గంట సేపు విచారణ చేశారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, ఎవరైతే ఈ అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారు ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా దాదాపు 1 సంవత్సరం నుండి కేసు రిజిస్టర్ అయినా కూడా, సిఐడి నమోదు చేసినా కూడా మరి ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, పూర్తిగా మీరు సపోర్ట్ చేశారని చెప్పేసి మరి వారిని ఆంధ్రప్రదేశ్ జీపీ ఎవరైతే ఉన్నారో వారి మీద చాలా సీరియస్గా కావడం జరిగింది. మరి పూర్తిగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి వారికి ఈ ఆస్తులు అమ్ముకోవడానికి, బినామీ ఆస్తులు అమ్ముకోవడానికి కూడా మీరు సహకరించారు. వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం సీజ్ చేసినా కూడా, 22 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసినా కూడా కేవలం 6 లక్షల రూపాయలే ఉన్నాయని చెప్పేసి అనడం ఇది చాలా హాస్యాస్పదము. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీలో కేవలం 6 లక్షల రూపాయలే బ్యాంకు బ్యాలెన్స్ చూపించడం అనేది చాలా దురదృష్టకరము. వాళ్ళు ఆల్రెడీ మోసం చేశారు, అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం మోసం చేశారా అనేది ఇప్పటికీ ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి అలాంటి మోసపూరితమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మీరు ఇప్పటివరకు తాత్సారం చేశారు కాబట్టి కేసు ఇప్పటివరకు ప్రొలాంగ్ అవుతా ఉంది. ఇంకా అందరినీ కూడా ఎందుకు చేయలేదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అలాంటి ఆదేశాలు అంటే 25 లక్షల రూపాయలు కమిటీ ఖర్చుల కోసం డిపాజిట్ చేయాలి, మరోపక్క ఇతర ఆస్తుల వివరాలు పూర్తిగా కూడా తెలపాలని కూడా కోర్టు చెప్తా ఉంది. మరి శుక్రవారానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి సిఐడి ఎలాంటి వివరణ ఇవ్వడం జరిగింది? ఈరోజు ఏదైతే ఆక్షన్ కంపెనీలు ముందుకొచ్చాయో, ఆక్షన్ కంపెనీలు ఏ రకమైనటువంటి ఒక్క ప్రాపర్టీని కూడా అమ్మలేదు ఎందుకు అని చెప్పేసి కమిటీ దగ్గర మీటింగ్లో ఆ ఆక్షన్ కంపెనీలు చెప్పిన వివరాలు ఏంటంటే, మాకు సరైనటువంటి ప్రాపర్టీస్ని ఇవ్వలేదు, సరైనటువంటి వివరాలు ఇవ్వలేదు, దీనికి సంబంధించినటువంటి సరైన వెబ్సైట్ అనేది లేదు కాబట్టి డిలే అయింది, మాకు టైం కూడా సరిపోలేదు కాబట్టి మేము చేయలేకపోయాము. దీనికి సంబంధించిన సమాచారం వచ్చినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, సిఐడి అధికారులు వాళ్ళపైన అవసరమైతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా కోర్టు వ్యాఖ్యానించింది, చెప్పారు. ఈ రోజు వరకు కూడా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం ఏ రోజు కూడా మాకు ఒక్కరోజు కూడా సహకరించలేదు. ఎప్పటికప్పుడు తప్పుడు సమాచారం ఇస్తూ, తప్పుడు అఫిడవిట్లు ఇస్తూ, వాటిని మారుస్తూ, వాటిలో మార్పులు చేస్తూ, ఆస్తుల వివరాలు కావచ్చు ప్రతిదీ కూడా మారుస్తూ మాకు తప్పుడు సమాచారం ఇస్తూ ఎప్పుడు కాలయాపన చేయడానికే ప్రయత్నించింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మేము హెచ్చరిస్తున్నాము, ఈ కమిటీ ఎక్స్పెండిచర్ కావచ్చు, లేదంటే ఈ యాక్షన్ కంపెనీలు ఈ ప్రాపర్టీస్ని పర్మిషన్లు కావచ్చు వాటి సరి చేయడానికి 25 లక్షలు ఏవైతే తీసుకోవాలనుకుంటుందో ఆ 25 లక్షల ఆస్తుల్ని మరి ఆ డిపాజిట్ని కోర్టు మరి కమిటీ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తదుపరి ఈ నెల 22వ తేదీ నుండి మేము ఏదైతే రిలే నిరాహార దీక్షలు అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు చేస్తున్నామో, మా ఏజెంట్లందరికీ కూడా ప్రత్యేకంగా వినతి సబ్మిట్ చేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొత్తం మీద చూస్తూ ఉన్నాం. ఇక అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా కోర్టు, అగ్రిగోల్డ్ సంస్థ, సిఐడి ఏపీ ప్రభుత్వం కూడా సరిగ్గా సహకరించలేదు, మాకు అన్యాయం జరుగుతుందని రేపటి నుంచి 22వ తారీఖు నుంచి ఆందోళన బాటపడుతున్నారు. ఇక ఏదేమైనప్పటికీ కోర్టు మాత్రం చాలా సీరియస్గా న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తుంది. మొత్తం ఈ బాధితులంతా పెద్ద ఎత్తున కోర్టు దగ్గర వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓటు స్టూడియో.